విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ నిఘా పెట్టడం, వారిపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు అమెరికన్లు కూడా ఇతర దేశాల వైపు చూస్తున్నారు. తమ మాట వినడం లేదంటూ ట్రంప్ యూనివర్సిటీల నిధుల్లో కోత పెట్టడంతో అమెరికన్స్ కూడా ఇప్పుడు కెనడా యూనివర్సిటీస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కెనడియన్ యూనివర్సిటీస్ లో అమెరికా విద్యార్థుల అడ్మిషన్స్ 27% పెరిగాయి. అంతేకాకుండా అనేక మంది క్యాంపస్ టూర్లు నిర్వహిస్తున్నారు. అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధిస్తుండటంతో వారి డాలర్ డ్రీమ్స్ కలలుగానే మిగిలిపోతున్నాయి. పార్ట్ టైం జాబ్స్తో పాటు తనిఖీల పేరుతో అమెరికాలో విదేశీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలామంది అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విదేశీ విద్యార్థులకు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ దేశాలు తలుపులు తెరుస్తున్నాయి. అమెరికాలో ట్రంప్ సర్కార్ చాలామంది విద్యార్థుల వీసాలను రద్దు చేసి తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేస్తోంది. దీంతో అమెరికాలో విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారించారు. ట్రంప్ విధానాల నేపథ్యంలో కెనడాలోని యూనివర్సిటీలు అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయడం, యూనివర్సిటీ నిధులను తగ్గించడం వంటి చర్యల ఫలితంగా యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ వంటి కెనడియన్ విశ్వవిద్యాలయాలకు అమెరికా విద్యార్థుల దరఖాస్తులు పెరిగాయి. వాంకోవర్లో ఉన్న యూబీసీ క్యాంపస్లో 2024తో పోలిస్తే మార్చి 1 నాటికి యూఎస్ పౌరుల నుంచి గ్రాడ్యుయేషన్ దరఖాస్తులో 27% పెరుగుదల నమోదైందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. అమెరికాలోని అనేక యూనివర్సిటీలు తన మాట వినడం లేదంటూ ట్రంప్ నిధులను స్తంభింపజేస్తున్నారు. దీంతో అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పరిశోధనలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అమెరికా పౌరులు సైతం కెనడా యూనివర్సిటీల వైపు చూస్తున్నారు. టొరంటో విశ్వవిద్యాలయానికి కూడా సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో యూఎస్ నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. వాటర్లూ యూనివర్సిటీలో సెప్టెంబర్ 2024 నుంచి యూఎస్ వెబ్ ట్రాఫిక్ 15% పెరిగింది. ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు క్యాంపస్ను వ్యక్తిగతంగా సందర్శిస్తున్నారు. యూబీసీలో యూఎస్ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ అప్లికేషన్లు కేవలం 2% మాత్రమే పెరిగిన అమెరికన్ క్యాంపస్ టూర్లు మాత్రం 20% పెరిగాయి. కెనడా యూనివర్సిటీలపై అమెరికన్ల ఆసక్తి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. తమ క్యాంపస్లకు అంతర్జాతీయ విద్యార్థులను పంపే మొదటి 3 దేశాల్లో అమెరికా ఇప్పటికే ఒకటి అని యూబీసీ వార్షిక నివేదిక పేర్కొంది. ఇప్పటికే సుమారు 1500 మంది యూఎస్ విద్యార్థులు యూబీసీలో గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా వీసాలను రద్దు చేయడం, విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించడం, కాలేజీలకు ఫెడరల్ ఫండింగ్ తగ్గించడం ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పలువురు విద్యార్థులు, కుటుంబాల్లో భవిష్యత్తుపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. స్టూడెంట్ వీసాలు, యూనివర్సిటీ ఫండింగ్పై అమెరికాలో నిరసనలు, దావాలు ఎదుర్కొంటోన్న సమయంలో కెనడా విద్యకు మరింత స్థిరమైన, స్నేహపూర్వక గమ్యస్థానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి. తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై కెనడా ప్రభుత్వం కూడా పరిమితి విధించింది. ఇదిలా ఉండగా అమెరికాలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అమెరికా వీసా ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్ స్లాట్లు ఆన్లైన్ నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. గత 20-25 రోజుల నుంచి వీసా అపాయింట్మెంట్ స్లాట్లు దొరకడం గగనంగా మారిందని అంటున్నారు. ఇండియా నుంచి అమెరికా వెళ్లడానికి చాలా మంది విద్యార్థులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక అడ్మిషన్ల సీజన్ డెడ్లైన్ ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో నిర్దేశిత గడువులోగా వీసాలు దొరక్కపోతే అడ్మిషన్పై ప్రభావం పడనుంది. అమెరికా వీసా కావాలంటే ఇండియాలోని యూఎస్ ఎంబసీలు లేదా కాన్సులేట్లలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూల కోసం ముందుగానే ఆన్లైన్లో నగదు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. అయితే ఏప్రిల్ నెలకు సంబంధించిన స్లాట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. మే, జూన్కు సంబంధించిన స్లాట్లు అందుబాటులో లేవని విద్యార్థులు చెబుతున్నారు. ఆన్లైన్లో కనిపించడం లేదని వాపోతున్నారు. అయితే అమెరికా ఎంబసీ వీసా స్లాట్ల వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తోందని, అందుకే ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.